భారత్ మాతాకు జై. ఈ భూమి మీద 196 దేశాలున్నాయి, 730 కోట్ల జనాభా ఉన్నారు, 6500 భాషలున్నాయి, 4200 మతాలున్నాయి. ఈ 700 కోట్ల జనాభాలో ఒక హిందూ దేశం భారతదేశం. ఈ భారతదేశంలో ఒక హిందువులే సనాతన ధర్మం మీద ఆధారపడి బతుకుతున్నారు. డైలీ అన్నము నీళ్లు నిత్యావసరాలు ఎట్లనో మన సనాతన ధర్మం భారతీయులకు అదే విధంగా మనం పాటిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ, నిన్న మోడీ గారు కువైట్ వేయండు, అక్కడ కూడా మన హిందువులందరూ వచ్చి ఆయన జయ పాడుతున్నారు. అక్కడ ముస్లిం సోదరుడు కూడా అక్కడ ఆ హిందూ ధర్మం గొప్పదని చెప్పుకుంటూ పోతుండ్రు. ఇంత చెప్పినా ఇంతమంది ప్రధానమంత్రులు ఇన్ని దేశాలు పొగిడినా కూడా మన దరిద్రం ఏందో కానీ మన భారతదేశంలో ఉండి భారతదేశంలో ఉప్పు మిరపకాయలు అన్నం బువ్వ తినుకుంటా ఉండేటోళ్ళు దేశద్రోహుల కింద మాట్లాడుతున్నారు. మోడీ గురించి తప్పుడు మాట మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కడికి పోయినా కూడా రెడ్ కార్పెట్ వేసి ఆయన స్వాగతిస్తుంటే మన భారతదేశంలో ఉండి భారతీయులందరూ ఆయన అలా చేస్తున్నారు. ఎందుకంటే ₹1 అనే కరప్షన్ లేదు, డెవలప్మెంట్ ఉంది, ట్రైన్లు ఉన్నాయి, ప్రతి ఒక్క దానికి ఎవరికి ఎక్కడ ఏ రాష్ట్రానికి ఏం కావాలన్నా కూడా ఆయన ఇస్తుండు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాలకు కూడా సమానంగా ఆయన ఫండ్స్ ఇస్తుండు. దానికి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. మొన్న బంగ్లాదేశ్ లో అయింది, వెస్ట్ బెంగాల్ లో ఈమె మేడం ఇట్లా చేస్తుంది. ఈ రోజు కేజ్రీవాల్ గాడు ఎన్నో దేశద్రోహుల కింద చేస్తా ఉన్నాడు. ఇవన్నీ వాళ్ళు గమనించుకొని రేపు ఢిల్లీలో జరిగే ఎలక్షన్లకు కంపల్సరీ బీజేపీని అధిక మేరతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. కంపల్సరీ గెలుస్తుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంతా తిరుగుతున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే సమాజ సేవకులు, వాళ్ళు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అంటే ఇక్కడ ఏమో ఇబ్బంది అయినా కూడా ఎవరికైనా ప్రాబ్లం అయినా కూడా వాళ్ళని ఆదుకునేటోళ్ళు ఈ దేశంలో, మన భారతదేశంలో ఓన్లీ ఆర్ఎస్ఎస్ సంఘాలు ఒకటే. అదన్నీ గమనిస్తే వీళ్ళంతా ఎట్లాగో కొంతమంది చాలా మంది ముస్లింలు కూడా నరేంద్ర మోడీకి మంచోడు అని చెప్తా ఉన్నారు. అదొకటి గమనించి మన భారతీయులందరూ మొన్న మహారాష్ట్రలో వేసినట్టు ఈసారి అందరి ఎలక్షన్ చేసి గెలిపిస్తే మంచిది, మన దేశానికి మంచిది. డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ మంచిగా నడుస్తుంది. దానికోసము ఎవరైనా కూడా బాగా ఆలోచించాలి. వీళ్ళందరూ ప్రతి ఒక్కరు ఒక సంఘాలు, కుల సంఘాలని, ఇవన్నీ పార్టీలన్నీ కుంపటి లెక్క ఉన్నాయి మన దేశంలో. అవన్నీ గమనించుకుంటేనే మన భారతదేశం ఉగ్రవాదుల నుంచి విముక్తి కలుగుతుందని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై గోమాత, జై శ్రీరామ్.